హాయ్ అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు ఇట్స్ మై రిపోర్ట్ ఛానల్. మీకు ఈ రోజు చరిత్ర పుట్టల్లో దాచిన ఒక పెద్ద రహస్యం, ఆ రహస్యం ఇప్పటికీ వేడకుండా అలా కంటిన్యూ అవుతూనే ఉంది. కానీ ఇప్పుడున్న జెంజీస్కి ఆ రహస్యం వెనకాల ఇండియా ఎటువంటి ఎమర్జెన్సీ పాలనకు గురైంది, పూర్తిగా ఒక అత్తకి ఇద్దరు కోడలకి మధ్య జరిగిన పోరులో ఇండియా యొక్క భవిష్యత్తు ఎలా మారిపోయింది అనే విషయం మీరు తెలుసుకోవాలనేసి ఈ వీడియో చేస్తున్నానండి. ఆ అత్త ఎవరో కాదు, మన ఇండియాకి ప్రధానమంత్రిగా పనిచేసిన ఇందిరాగాంధీ. ఆ కోడళ్ళు ఎవరో కాదు, సోనియా గాంధీ, మేనకా గాంధీ. వీళ్ళిద్దరూ ఎవరు, అసలు ఈ అత్తగారికి కోడళ్ళు ఎలా వచ్చారు, ఇది పూర్తిగా తెలుసుకుంటే ఆ తర్వాత ఏం జరిగిందో మీరు తెలుసుకుంటారు. అందులో ముఖ్యంగా ఇందిరాగాంధీ నెహ్రూ ఫ్యామిలీ మీ అందరికీ తెలుసు. బట్ నెహ్రూ ఫ్యామిలీ అయినా కానీ ఇందిరా గాంధీగా మారడానికి కారణం, గాంధీ ఇందిరాగాంధీని దత్తత చేసుకుని లవ్ మ్యారేజ్కి హెల్ప్ చేశాడు. తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టారు. ఆ ఇద్దరు పిల్లల పేర్లు రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ. బట్ రాజీవ్ గాంధీ స్టడీస్ కోసం యూకే లండన్ వెళ్ళిపోయి అక్కడే ఎక్కువగా ఉండి అక్కడే ఉద్యోగాలు చేస్తూ నిమిత్తంలో అక్కడ ఉండిపోవడం వల్ల సంజయ్ గాంధీ మాత్రం ఇందిరాగాంధీ యొక్క రాజకీయ వారసత్వంగా సపోర్టెడ్గా ఉండేవాడు. తన తండ్రి తర్వాత ఎక్కువగా సపోర్టెడ్గా రాజీవ్ గాంధీకి ఇందిరాగాంధీకి ఉన్నాడు అంటే అతను వన్ అండ్ ఓన్లీ సంజయ్ గాంధీ. బట్ సంజయ్ గాంధీ తీరు ఎలా ఉండేది అనేది చాలా సినిమాల్లో మీరు చూసే ఉంటారు. సంజయ్ గాంధీ ఒక అర్జున్ రెడ్డిలాగా తన బిహేవియర్ అంతా కూడా చాలా కమర్షియాలిటీగా, చాలా ర్యాష్గా ఉండేది అంటే ఉండేవారు. దానివల్ల ఇందిరాగాంధీ కూడా సంజయ్ గాంధీని చాలాసార్లు పార్టీ ఆఫీస్ నుంచి దూరం పెట్టాలని ట్రై చేసినా కూడా సంజయ్ గాంధీ మాటే చెల్లిది. సంజయ్ గాంధీ యొక్క రాజకీయ భవిష్యత్తులోనే ఎక్కువగా సంజయ్ గాంధీకి సపోర్ట్ ఇచ్చేవారు. ఒకానొక దశలో ఇందిరాగాంధీయే సంజయ్ గాంధీ అంటే సంజయ్ గాంధీ వల్లే పార్టీ నడుస్తుంది అనే విధంగా అక్కడ పాలన ఉండేది అనే విధంగా ఢిల్లీ పెద్దలు కానీ, పాత రోజుల్లో ఉన్న ఇప్పుడున్న పెద్దలుగా సెలమని అవుతున్న రాజకీయ నాయకులందరూ కూడా చెప్పే మాట అదే. ఎందుకంటే ఢిల్లీలో ఎక్కువగా వినిపించే పేరు, అలాగే భారతదేశాన్ని చాలా వరకు కొన్ని రాజకీయ శక్తులుగా నడిపే వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే అతను సంజయ్ గాంధీ అని అనేవారు. ఎందుకంటే సంజయ్ గాంధీ తీరు అటువంటిదిగా ఉండేది. బట్ ఇందిరాగాంధీ ఆ తీరును మార్చుకోమని చాలాసార్లు చెప్పినా కానీ సంజయ్ గాంధీ వినేవాడు కాదు. ఇదంతా పక్కన పెడితే సంజయ్ గాంధీ తన 30వ ఏటో 32వ ఏటో అనుకుంటా సంజయ్ గాంధీ 1974లో మేనకా గాంధీని పెళ్లి చేసుకున్నాడు. అంతకన్నా ముందే రాజీవ్ గాంధీ లవ్ మ్యారేజ్లో సోనియా గాంధీని పెళ్లి చేసుకున్నాడు. అంటే యూకేకి, ఇటలీకి చెందిన ఈ సోనియా గాంధీని రాజీవ్ గాంధీ పెళ్లి చేసుకుని తన కాపురం నిమిత్తం ఢిల్లీకి తీసుకొచ్చి ఆమెకి ఇందిరాగాంధీకి పరిచయం చేయడం, ఇందిరాగాంధీ అయితే ఆ మ్యారేజ్ని యాక్సెప్ట్ చేయడం అనేది జరిగింది. బట్ ఇక్కడ సోనియా గాంధీ ఇండియన్ ట్రెడిషన్ ఎక్కువగా ఇష్టపడడం వల్ల ఈ ఇండియన్ ట్రెడిషన్లో అత్తగారికి ఇచ్చే వాల్యూస్, అలాగే మా ఈ ఫ్యామిలీలో భర్తకి ఇచ్చే వాల్యూస్ని ఆవిడ ఎక్కువగా పాటించేవారు. సో ఆ విధంగా సోనియా గాంధీ అత్తగారితో చాలా క్లోజ్గా ఉండేవారు, పెద్ద కోళ్ళు ఎక్కువగా క్లోజ్గా ఉండేది. బట్ చిన్న కోడలుగా వచ్చిన మేనకా గాంధీ ఎవరైతే ఉన్నారో ఆవిడకి 18 ఏళ్ళకే పెళ్ళయింది. 18 ఏళ్ళ 1 నెలకే ఆవిడకి పెళ్ళయింది. ఆ 18 ఏళ్ళ 1 నెలలో, అది 18 సంవత్సరాల 1 నెలలో ఆవిడైతే మాత్రం తన ఫ్యామిలీ సపోర్టెడ్గా ఎక్కువగా సంజయ్ గాంధీతో ఉండేది. ఎందుకంటే ఇందిరాగాంధీతో అంత రిలేషన్ ఉండేది కాదు. చిన్న కోడలతో ఇందిరాగాంధీ రిలేషన్ కూడా చాలా దూరంగానే ఉండేది. సో సంజయ్ గాంధీ యొక్క తీరు, రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయో మీకు ఆల్రెడీ చెప్పాను కాబట్టి సంజయ్ గాంధీతోనే మేనకా గాంధీ ఎక్కువగా నడిచేది. ఒక 18 ఏళ్ళ అమ్మాయికి రాజకీయ భవిష్యత్తు కానీ, లేకపోతే ఈ దేశ రాజకీయాలు కానీ ఎలా ఉంటాయో తెలియని క్రమంలో కూడా ఎక్కువగా సంజయ్ గాంధీకి సపోర్ట్ ఇస్తూ సంజయ్ గాంధీతోనే ఆవిడ రాజకీయ జీవితం ముందుకెళ్తున్న సమయంలో ఇందిరాగాంధీకి సంజయ్ గాంధీ భార్య అయిన మేనకా గాంధీకి సరైన పొంతన పోరు ఉండేది కాదు, అదే పడేది కాదు. సో ఆ విధంగా పెద్ద కోడలకి చిన్న కోడలకు కూడా పడేది కాదు. అందరూ కలిపి ఒకే కుటుంబంలో ఒకే ఇంట్లో మధ్యాహ్నం లంచ్ చేసే సమయంలో కూడా చాలా గొడవలు అయ్యేవి అనే తీరైతే వినిపిస్తుంది. ఎందుకంటే మేనకా గాంధీ ఇండియన్ ట్రెడిషన్లో పుట్టిన అమ్మాయి అయినా కానీ ఆమె మాత్రం సంజయ్ గాంధీకి ఇచ్చే వాల్యూ ఇందిరాగాంధీ గారికి కానీ, లేకపోతే రాజీవ్ గాంధీ గారి ఫ్యామిలీ అయిన సోనియా గాంధీ గారికి ఎవరికి ఇచ్చేది కాదనేసి ఆ రోజు న్యూస్ పేపర్స్లో చాలా కథనాలుగా రాసేవారు. మరి లోపల ఏం జరిగింది అనేది పూర్తిగా పక్కన పెట్టేస్తే ఆ విషయంలో మేనకా గాంధీకి అయితే మాత్రం ఈ ఫ్యామిలీతో అంత రిలేషన్ ఉండేది కాదు. బట్ సంజయ్ గాంధీ భార్యగా మాత్రం ఆవిడ ఎప్పుడూ కూడా ముందుండేది. ఆ విషయంలో 1980లో ఈ సంజయ్ గాంధీ కార్ యాక్సిడెంట్లో చనిపోవడం, అదే విమాన యాక్సిడెంట్లో చనిపోవడం వల్ల సంజయ్ గాంధీ యొక్క వారసత్వం ఎవరికి వస్తుంది అని ఆరా తీస్తూ ఉంటే ఇందిరాగాంధీ ఎప్పటికైనా సరే రాజీవ్ గాంధీనే నా వారసుడిగా ప్రకటిస్తాను అనే క్రమంలో
సంజయ్ గాంధీ భార్య అయిన మేనకా గాంధీ ఈ విషయానికి ఒప్పుకోలేదు. వారసురాలుగా నన్నే ప్రకటించాలి, మా ఫ్యామిలీనే ప్రకటించాలి, మీ వారసత్వంగా సంజయ్ గాంధీ ఎక్కువ పనిచేశాడు, రాజీవ్ గాంధీకి అసలు ఏమీ తెలియదు, అతను ఒక ఎంప్లాయీగా మాత్రమే బతికాడు అనే విధంగా అయితే మధ్యలో గొడవలు జరిగినాయంట. ఆ గొడవలో పెద్ద కోడలు ఇందిరాగాంధీ అంటే ఇందిరాగాంధీ తన పెద్ద కోడలు ఒకటైపోయి వరుణ్ గాంధీని అండ్ మేనకా గాంధీని ఒక నైట్ ఇంటి నుంచి బయటికి పంపించేశారు. కట్టు బట్టలతో బయటికి రావాల్సి వచ్చింది. ఆస్తిపాస్తులు కూడా సరిగా పంచనని చెప్పడం జరిగింది అనే విధంగా అయితే మాత్రం స్టోరీలు న్యూస్ పేపర్స్ చాలా వరకు 1980s పేపర్స్లో అయితే మీరు చూసి ఉండొచ్చు. లేకపోతే చూడకపోతే ఒకసారి మీ లైబ్రరీలో చెక్ చేసుకోండి. ఇది గూగుల్లో కూడా చాలా సమాచారం. అయితే ఆవిడ బయటకు వచ్చేసిన తర్వాత ఖచ్చితంగా ఈ ఫ్యామిలీకి నేను ఎదురెళ్తాను, నేను ఒక కొత్త పార్టీ పెడతాను అని చెప్పి ఆవిడ 1982లో అనుకుంటా ఒక పార్టీ పెట్టింది. ఆ పార్టీ పేరు సంజయ్ మంచ్. ఆ సంజయ్ మంచ్ పార్టీతో ఆవిడైతే మాత్రం ముందుకెళ్ళడానికి ట్రై చేస్తుంది. అదే సమయంలో 1984లో ఇందిరాగాంధీ చనిపోవడం, ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత ఇందిరాగాంధీ వారసత్వం తీసుకున్న ఈ రాజీవ్ గాంధీ ఎవరైతే ఉన్నారో రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ గారి యొక్క ప్లేస్ని భర్తీ చేయడానికి అప్పుడున్న కాంగ్రెస్ పెద్దలందరూ కలిపి రాజీవ్ గాంధీని అయితే మాత్రం ఎలక్షన్స్లో నుంచోబెట్టారు. ఎలక్షన్స్లో నుంచోబెట్టిన క్రమంలో ఆ ఎలక్షన్స్ ఎక్కడంటే ఉత్తరప్రదేశ్కి సంబంధించిన ఒక ఏరియా అమేథీలో ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ఆ ప్రత్యర్థి ఎవరు అంటే మేనకా గాంధీ. ఈ మేనకా గాంధీ ఈ ఎలక్షన్స్లో నుంచుని గట్టి పోటీ ఇచ్చినా కానీ అప్పుడున్న పరిస్థితుల్లో అప్పుడున్న ఆ సానుభూతిలో ఎక్కువగా రాజీవ్ గాంధీ గారికి ఓట్లు పడి రాజీవ్ గాంధీ గారు అయితే నగ్గడం జరిగింది. అయితే ఆమె ఆ పార్టీ నుంచి సపోర్ట్ కావాలి అని చెప్పి ఆమె ఏం చేసింది అంటే ఈ సంజయ్ మంచ్ పార్టీకి జనాలు పోజేయడంలో ఆమె విఫలమైంది. అయితే ఈ పార్టీ కొంచెం బలహీన పడుతున్న సమయంలో భారతీయ జనతా పార్టీ మీ అందరికీ తెలుసు కదా, అలాగే అది ఫస్ట్లో పాట్నాలో ఎక్కడో భారతీయ జనతా దళ్ అని ఉండేది. ఆ జనతా దళ్ పార్టీ ఏదైతే ఉందో ఆమెకి సపోర్ట్ ఇవ్వడం మొదలుపెట్టింది. 1989లో ఆమెకి సపోర్ట్ ఇచ్చి తొలిసారిగా ఆమె అయితే ఎంపీ చేసింది. ఆ ఎంపీ కూడా అమేథీ నుంచి కాదు, ఉత్తరప్రదేశ్ నుంచే జరిగింది. అయితే ఆ ఉత్తరప్రదేశ్లో ఆవిడ మళ్ళీ ఫస్ట్ టైం ఎంపీగా నగ్గడంతోనే మినిస్టర్ పదవి ఇచ్చారు. అలాగే అంటే అప్పుడు విపి సింగ్ గారి ఆధ్వర్యంలో చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో అవి కేంద్ర ప్రభుత్వం నుంచి అంటే అప్పటికే కాంగ్రెస్ పడిపోయి భారతీయ జనతా దళ పార్టీ అంటే కూటమి ప్రభుత్వాలన్నీ కలిపి అప్పుడు ఒకసారి కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్న సమయంలో ఈవిడైతే కేంద్ర మినిస్టర్గా అయితే పోటీ చేసింది. అక్కడి నుండి ఆవిడ ఎప్పుడూ కూడా వెను తిరగలేదు. ఆమె దాదాపుగా 6 సార్లు ఎంపీగా అయితే చేసింది. 2 సార్లు అయితే ఓడిపోయింది. ఆ 2 సార్లు ఓడిపోయిన క్రమంలో ఆ 2వ సారి ఓడిపోయింది ఇంకో పర్సన్తోను. అయితే ఆమె మాత్రం సమాజ్వాదీ పార్టీతో ఓడిపోయింది, ఎస్పీ పార్టీతో అయితే ఓడిపోయింది ఒకసారి. అయితే మాత్రం ఆవిడైతే ఈ కుటుంబ గొడవల్లో ఎక్కువగా కాంగ్రెస్ని అయితే యాంటీన్ చేయడంలో వరుణ్ గాంధీ పెంచే విషయంలో భారతీయ జనతా పార్టీతోనే మేమైపోయి 2004లో భారతీయ జనతా పార్టీలోకి అయితే ఆమె పార్టీ విలీనం చేసేసి ఆమె భారతీయ జనతా పార్టీలోనే ఉండిపోయింది. ఆ తర్వాత వరుణ్ గాంధీకి తన సొంత నియోజకవర్గాన్ని అమిత్ లేకపోతే ఆ నియోజకవర్గంలో అతనికి సీట్ ఇచ్చి ఆమె సుల్తాన్పూర్ నుంచి పోటీ చేయడం, అలా సీట్లు మార్చుకుంటూ వాళ్ళైతే మాత్రం ఆ ఉత్తరప్రదేశ్ని అయితే వీడలేదు. ఉత్తరప్రదేశ్ నుంచే ఇప్పటికీ వాళ్ళు పోటీ చేస్తున్నారు. ఆమె పలుసార్లు ఎంపీగానే కాదు మినిస్టర్గా కూడా చేసింది. బట్ ఇక్కడ విషయంకి వస్తే 1978లో వచ్చిన ఎమర్జెన్సీకి సంజయ్ గాంధీ గారి యొక్క గొడవలు ఎటువంటి కారణాలు అయినాయి, దానివల్ల ఇందిరాగాంధీ ఎటువంటి ఎమర్జెన్సీ పాలన తీసుకొచ్చింది, 1982లో కోడలికి అత్తగారికి మధ్య జరిగిన గొడవలో అసలు ప్యాలెస్లో ఏం గొడవ జరిగింది, ఇందిరాగాంధీ ఎందుకు నైట్ బయటికి వెళ్ళిపోమంది, అలాగే రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత ఆయన చూస్తానికి వస్తే అక్కడ కూడా సోనియా గాంధీ ఎందుకు పలకరించలేదు, ఇలాంటి చాలా మిస్టరీస్ ఉన్నాయి. ఆ మిస్టరీస్లో ఆస్తి గొడవలు ఉన్నాయా లేకపోతే ఏంటో మరి అన్నది పూర్తిగా అయితే న్యూస్ పేపర్స్ కొన్ని కథనాలు అయితే నాకు దొరకలేదు. బట్ చాలా విషయాల్ని మిస్టరీగా అయితే మాత్రం నెహ్రూ ఫ్యామిలీ దాచేసింది అనేది
చాలామంది ఇప్పుడు మాట్లాడుకుంటున్న మాటలు అవి మీ అందరికీ తెలియాలనేసి ఈ వీడియో చేస్తున్నాను. ఇలాంటి వీడియోలు ఇంకా చాలా చేయాలనుకుంటున్నాను. బట్ ఈ వీడియోలో ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. ఇక్కడ వరకు మేనకా గాంధీ యొక్క లైఫ్ స్టైల్ చూశారు. ఆవిడ ఎలా బయటకు వచ్చేసింది, సంజయ్ గాంధీ గారికి ఆవిడ ఇచ్చిన మెమరాండం ఏంటి అంటే, ఆవిడ 23 సంవత్సరం వయసులో ఆవిడ తన భర్తను కోల్పోయినా కానీ ఇంకో పెళ్లి చేసుకోకుండా ఒకే ఒక కొడుకును వరుణ్ గాంధీని పెంచుకుంటూ ఆవిడ రాజకీయ జీవితం అయితే కొనసాగించింది. కానీ ఎక్కడా కూడా ఆవిడ నిందలు కానీ తప్పుడు మాటలు కానీ ఆవిడ దగ్గర నుంచి రాలేదు. ఆవిడకి ఎటువంటి నింద కూడా పడలేదు ఈ రోజు వరకు కూడా. అలాగే సోనియా గాంధీ గారి మీద కూడా ఎటువంటి నింద లేదు. అదంతా పక్కన పెడేస్తే ఒక ఇందిరాగాంధీ గారి మీద మాత్రమే, ఈ ఇందిరాగాంధీ గారి భర్త ఫిరోజ్ ఖాడ్సే చనిపోయిన తర్వాత ఆమె మీద ఆమె సెక్యూరిటీ గార్డ్స్ వీళ్ళు రాసిన బుక్స్లో ఆవిడ మీద అయితే తప్పుడు ప్రచారాలు అయితే జరిగినాయి అనేసి ఈరోజు గూగుల్లో మీరు ఎదిగితే తెలుస్తుంది. కానీ మాత్రం కోడల విషయంలో ఇద్దరు కోడల్లో కూడా నిప్పులు చాలా మంచి వాళ్ళు అని మాత్రం జరుగుతుంది ఇప్పుడు వరకు కూడా విషయం. అయితే వరుణ్ గాంధీ విషయంకి వచ్చేటప్పటికి వరుణ్ గాంధీకి అండ్ రాహుల్ గాంధీకి ఉన్న డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకుంటారా అంటే వాళ్ళు కూడా ఇప్పుడు వరకు కలిసి మాట్లాడుకుందలేదు. బట్ ఒకసారి కేదార్నాథ్ ఆలయం దగ్గర రాహుల్ గాంధీ ఈ జూడో పాదయాత్ర చేస్తున్న సమయంలో వాళ్ళిద్దరూ కలవాల్సి వచ్చింది. ఆ కలిసినప్పుడు తమ్ముడు ఎలాగున్నావు అని రాహుల్ గాంధీ అడగడం, అనయ్య బాగున్నా అని వరుణ్ గాంధీ మాట్లాడుకోవడం, అదొకటే జరిగింది. కానీ ఎక్కడా కూడా వాళ్ళు ఎప్పుడూ కూడా ఫోన్ సంభాషణ కానీ వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్షిప్లో మాట్లాడుకుంది లేదు. అలాగే ఫ్యామిలీ ఫంక్షన్స్లో కూడా ఎప్పుడు కూడా వాళ్ళు ఫ్యామిలీస్, సోనియా గాంధీ ఫ్యామిలీ అండ్ మేనకా గాంధీ ఫ్యామిలీ కలిసిన సందర్భాలు లేవు. కనీసం ముఖముఖాలుగా హాయ్ అని పలకరించుకున్న సందర్భాలు కూడా లేవని చేసి న్యూస్ పేపర్లో ఈ రోజుకి గంటాపతనంగా ధైర్యంగా రాస్తారు. అలాగే ఇక్కడ ప్రియాంక గాంధీని అప్రిషియేట్ చేయొచ్చు. ఎందుకంటే తాతల కాలంలోనూ లేకపోతే అమ్మల కాలంలోనూ జరిగిన గొడవలు నాకేంటి సంబంధం, నాకు నా తమ్ముడు ఎక్కువ, నాకు రాహుల్ గాంధీయే కాదు వరుణ్ గాంధీ కూడా నా తమ్ముడు అనేసి ఆవిడ చాలాసార్లు బహిరంగంగా చెప్తుంది. అలాగే వరుణ్ గాంధీకి ఫోన్ చేసి వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ పిల్లల్ని ఎప్పుడూ కూడా పలకరిస్తూ ఉంటుంది. ఆ విషయంలో రాహుల్ గాంధీకి ఉన్న ఆస్పెక్ట్ ఏదో ఉంటుందో ఈ ప్రియాంక గాంధీకి లేదని చేసి మీడియా వర్గాలు కానీ లేకపోతే కాంగ్రెస్ పాలకుల్లో ఉన్న కార్యకర్తలు కానీ చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రియాంక గాంధీ ఎవరైతే ఉన్నారో ఇందిరాగాంధీ వారసత్వం అనిపించుకున్నా కానీ ఫ్యామిలీ ఎమోషన్స్లో మాత్రం చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటుందంట. అందుకనే రాహుల్ గాంధీ కన్నా ప్రియాంక గాంధీకే ఈ దేశ భవిష్యత్తును అప్పచెప్తే బాగుంటుంది. అలాగే ఈ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అప్పచెప్పి ఆవిడ్నే పిఎంగా ప్రకటిస్తే బాగుంటుంది అనేసి గతంలో కొన్ని వీడియో కథనాలు జరిగినాయి. అందులోనూ ప్రియాంక గాంధీని వారసత్వాలుగా ప్రకటించాలనేసి చాలాసార్లు న్యూస్ కథనాలు అయితే రాశారు. ఎందుకు అంటే ఆవిడ ఫ్యామిలీ ఎమోషన్సే కాదు, ఆమె చుట్టుపక్కల ఉన్న వ్యక్తులను కూడా చాలా బాగా చూసుకుంటుంది. సో ఆ విధంగా అందుకునే ఆవిడనైతే వారసురాలుగా ప్రకటించమనేసి చాలా విషయాలు అయితే కథనాలు అయితే మనం చూసుంటాం. దానికి కారణం ఇదే. ఎందుకంటే మేనకా గాంధీతో కూడా అప్పుడప్పుడు పిన్ని అంటూ కూడా మాట్లాడే విధానం ప్రియాంక గాంధీకి ఒక్కరికే ఉంది అంట. సో ఇక్కడ సోనియా గాంధీ గారు కానీ లేకపోతే రాహుల్ గాంధీ గారు కానీ ఈ విషయంలో మాత్రం కొంచెం ఎందుకో ముఖవిభావంగా ఉంటారంట. బట్ ఏదేమైనా కానీ ఒక అత్త ఇద్దరు కోళ్ళ మధ్య పోరు ఈరోజు దేశ భవిష్యత్తులో ఎటువంటి పెను మార్పులు తీసుకొచ్చిందో మీకు అర్థమైంది కదా. ఇలాంటి చాలా రహస్యాలు, దాగి ఉన్న రహస్యాలు కొన్ని బయట పెట్టాలి అంటే అది లీగల్ ప్రొసీజర్ యాక్ట్ ప్రకారంగా మేము ఇది యూట్యూబ్లో చెప్పలేం. కాబట్టి సో బయట ఉన్న కొన్ని కథనాలు మాత్రమే మీకు చెప్పాను. లోపల జరిగిన కథనాలు చాలా ఉన్నాయి. అవి మీరు తెలుసుకోవాలనుకుంటే కొన్ని గూగుల్ చేసి తెలుసుకోండి. కొన్ని అడిగితే మాత్రం మీకు మంచి మంచి విషయాలు అయితే చెప్తుంది. ఇది పూర్తిగా కాంగ్రెస్ పార్టీలో సంజయ్ గాంధీ గారి మరణం తర్వాత మేనకా గాంధీ గారు తీసుకున్న అతిపెద్ద స్టెప్ ఇది. మీకు ఈ వివరణ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వివరణ నచ్చితే ప్లీజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ కొట్టండి. మరో మంచి కంటెంట్ చేయడానికి నాకు అవకాశం ఇవ్వండి అని కోరుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ భారతీయ జనతా పార్టీలో ఇప్పుడున్న నరేంద్ర మోడీ గారి గురించి లేకపోతే అక్కడ ఉన్న పెద్ద పెద్ద ప్రముఖుల గురించి వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్స్ గురించి కొంచెం వీడియోలు చేయడానికి నాకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ సైన్ అవుట్. మీరు రామ్.